మునగాకుతో పప్పు ఎంత బాగుంటుందో తెలుసా? రుచితో పాటు ఎంతో మేలు చేసే మరి ఈ మునగాకుతో మనకి ఎన్నెన్ని లాభాలు ఉన్నాయి, ఏమేమి చేసుకోవచ్చు అన్నీ తెలుసుకుందాం. ఇంకా ఈ మునగాకు గురించి ఎన్నో విషయాలు మీకు ముందు ఈ వీడియోలో చెప్తా ఉంటాను. సో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఫ్రెష్ ఆకు చెట్టు మీద నుంచి తెంపుకుని తీసుకొచ్చాను. ఇంత ఫ్రెష్గా ఉండాలి. పప్పులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం తీసుకుందాము. దాంతోపాటు కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఉల్లిగడ్డలు, జీలకర్ర, టమాటా, ఇంకా పచ్చిమిర్చి. కుక్కర్లోకి ఒక గ్లాస్ పప్పు అయితే వేసుకుని మంచిగా కడిగేసి నీళ్లు పోసుకొని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టేసుకోండి. మిగతావి పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి చీరికలు చేసుకుని పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, ఒక ఉల్లిగడ్డ కూడా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే టమాటాలు 4 సగం పెచ్చు కోసుకొని పెట్టుకోవాలి. నానబెట్టిన పప్పులో మనం చీరికలు చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయి, ఉల్లిగడ్డలు, దానికి కట్ చేసిన టమాటాలు కూడా వేసేసి అందులో 3/4 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మెంతికూర అనేది మంచిగా వాటర్లో నీట్గా కడిగేసుకుని వడకట్టేసి ఆ మెంతికూర కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆకుకూర వేసాక కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది, అందుకే ముందు పసుపు వేసి కలిపేసాను. ఇప్పుడు ఆకుకూర కూడా మొత్తం వేసేసుకుని ఆకుకూర మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మనం ముంచి చూస్తే నీళ్ళు అనేవి తేలుతాయి. నేను చూపిస్తున్నాను ఈ విధంగా. ఇలా తేలినంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మసలే వరకు కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఇలా నేను ఎందుకు పెట్టమంటున్నానంటే అలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే పప్పు అనేది పొంగదు. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోగా మనం ఇంకొక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని వడియాలు, గుమ్మడి వడియాలు, ఇంకా సల్లమిరపకాయలు వేయించేసుకుందాం. లేకుండా పప్పు తింటే ఆ టేస్ట్ వస్తుందా? మరి ఇవి ఏగేలోగా మీకు మునగాకు వల్ల కలిగే లాభాలు చెప్తానన్నాను కదా, దాని గురించి తెలుసుకుందాం. ఈ మునగాకులో మనకి పొటాషియం, విటమిన్ ఏ అండ్ కాల్షియం, విటమిన్ సి ఇవి 2 ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే ఆర్థరైటిస్, ఇంకా జాయింట్ పెయిన్స్ అనేవి నివారించవచ్చు. రక్తహీనతను తగ్గిస్తుంది, అంటే అనేమియా అంటారు కదా అది. ఇంకా హిమోగ్లోబిన్ ఎక్కువ స్థాయిని పెంచుతుంది. మన లేడీస్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ మునగాకు అనేది. మునగాకుతో మనం పప్పే కాకుండా ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు. ఈ పొడి కాకుండా మనం పేస్ట్లా చేసి ముఖానికి కూడా పట్టిస్తే పింపుల్స్ అనేవి పోతాయి అన్నమాట. పింపుల్స్ క్లియర్ అయిపోతాయి. మ్యాక్సిమం 90% వరకు మీకు క్లియర్ అవుతాయి. నేచర్ మనకి ఎన్నెన్ని లాభాలు ఇస్తుందో ఆర్గానిక్ ఫుడ్ తింటే అందులో ఉన్న లాభాలు ఇంకెందులోనూ ఉండవు. వడియాలు ఇంకా ఫ్రై అయిపోయినాయి. పప్పులోకి గుమ్మడి వడియాలు అంటే చాలా ఇష్టం, అందుకే అది తప్పకుండా పెట్టుకుంటాను. విజిల్ కూడా వచ్చేసింది. సో 4 to 5 విజిల్స్ రాగానే బంద్ చేసుకుని చల్లారిన తర్వాత మూత తీసేసుకోవాలి. మూత తీసుకున్నాక ఫస్ట్ నేను టమాటా సగం కట్ చేసుకున్నాను కదా, దాని తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. అవి తీసేసి పక్కన పడేసి పప్పు కలబెట్టేసుకుంటాను. పప్పు ఉడికిందా లేదా చెక్ చేసేసుకోండి. ఇలా మనము చేత్తో ఇలా నలిపితే మెత్తగా అయిపోవాలి అనమాట. అప్పుడు పప్పు అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని ఇంతకుముందు నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అది మంచిగా పెసుక్కొని ఆ రసం అనేది ఇందులో పోసేసుకోవాలి. నేను ఎప్పుడు పప్పులో చింతపండు వేయను, తర్వాత సపరేట్గా వేస్తాను. చింతపండు పులుసులో కూడా పప్పు మంచిగా ఉడికేటట్టు ఆ స్టవ్ మీద అలా మనం ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుని అంతా సరిపోయింది, కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ అన్నప్పుడు పప్పులోకి తాలింపు వేసేసుకుందాం. తాలింపుకి రెడీ చేసేసుకుందాము. నేను తాలింపు వేసానంటే వీధి చివరి వరకు ఘాటు రావాల్సిందే, అప్పుడు కదా వస్తుంది నా ఈ పప్పుకి రుచి.